ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ భారభరితమైన పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను ఇహమందు పరమందు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఫర్ ఐ సే unto you that expect your righteousness shall exceed the righteousness of the scribes and Pharisees. Ye shall in no case enter into the kingdom of heaven. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనకి దేవుడు ఒక సత్యాన్ని చెబుతున్నాడు. ఏమిటి ఆ సత్యము అంటే, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి. ఆ రోజు కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ చెప్పుచున్నటువంటి మాటలివి. అయితే శాస్త్రులకి ఒక నీతి ఉంది, పరిసయ్యులకు కూడా నీతి ఉంది. వారి నీతి వారు పాటిస్తున్నారు, వీరి నీతి వీరు పాటిస్తున్నారు. అయితే వారికంటేను వీరికంటేను అధికమైన నీతి మనలో ఉండాలి. మనమెవరం? దేవుని బిడ్డలం, క్రైస్తవులం. క్రైస్తవులు అనగా క్రీస్తుని వెంబడించేటువంటి వారము. క్రీస్తుని వెంబడించే వారమైన మనము క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మన విశ్వాసం ఉండాలి, క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మన క్రియలు ఉండాలి, క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మన మాటలు ఉండాలి, క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మన నడవడిక ఉండాలి, క్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా మన విశ్వాసం ఉండాలి. వారికంటే అధికమైన నీతి అంటే ఏమిటి అంటే విశ్వాసము. వారికి లేనిది మనకి ఉన్నది ఏమిటి అంటే, వారికంటే హెచ్చైనది ఏమిటి అంటే విశ్వాసమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నీతిని పాటించడం అనేది అది అందరికీ తగినదే, కానీ వారికంటే ఎక్కువ. మనం ఏం చేయాలి అంటే విశ్వాసం ఉంచాలి దేవుడి మీద. అవునండి, నీతి అనేది అందరూ పాటించాలి, అందరూ నడుచుకోవాలి. శాస్త్రులు నడుచుకుంటారు, పరిసయ్యులు కూడా నడుచుకుంటారు. అయితే వాళ్ళు చెయ్యలేనిది ఒకటి ఏమిటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం వాళ్ళు చెయ్యలేరు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వాళ్ళు చెయ్యలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి సంబంధించినటువంటి ఒక చక్కని సమాధానము రోమాపత్రికలో రాయబడి ఉంది 10వ అధ్యాయంలో నుండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఆయన్ను వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవునిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రము మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాసమూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు.
అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును, ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే ఎక్కువైనది ఏమిటి? ఒకటి విశ్వాసం ఉంచడం, రెండవది ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను ఎక్కువగా ఇది మనకి ఉండాలి. వాళ్ళు చేయలేరు, మనం చెయ్యాలి. అయితే ఈ రోజులలో చాలామంది మనం కూడా చేయలేకపోతున్నాం కదా. క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నాం, సేవకులము అని చెప్పుకుంటున్నాం. ఎందుచేతనైతేనేమి కొన్నిసార్లు ప్రార్థన చెయ్యలేకపోతున్నాం. అయితే ఏమంటున్నాడు దేవుడు? మీరెందుకు పరలోక రాజ్యములో ప్రవేశించాలి? లేదా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. ఎందుకని నేరరు? ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన చేయలేని వాడు పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడు? అందుకని ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనిలో ఉన్నా దేవుడికంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేయండి. అప్పుడు నీ ఆత్మీయత స్థిరంగా ఉంటుంది. ఒక్క గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నాడు ప్రభు. ఈరోజు ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క గడి అయిన మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ 8వ వచనము 9వ వచనము మనకి చాలా ముఖ్యమైన విషయాలు. ఏమిటనగా, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యమట యేసు ప్రభువని ఒప్పుకునే వాక్యమట. అంతేకాకుండా యేసుని మృతులలో నుండి దేవుడు లేపాడు అని విశ్వసించవలసినటువంటి వాక్యమట. ఆ వాక్యమే మనకి రక్షణ కలుగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే ఈ వాక్యాన్ని ప్రకటింపకపోతే ఎలా ప్రజలు వింటారు? ఇదే అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంటుంది ఈ మాట. ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 విషయాలు. 1, సువార్త ప్రకటించే వాళ్ళు పంపబడాలి. 2వది, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. 3వది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగి ఉండడమే పరిసయ్యుల నీతి కంటే అధికమైన నీతి, శాస్త్రుల నీతి కంటే అధికమైన నీతి. దేవుని బిడ్డ, నీవు విశ్వాసము కలిగి ఉన్నావా? నీతి కలిగి ఉన్నావా? ఆ నీతి కలిగి ఉంటేనే నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. కాబట్టి హృదయములో 2 నమ్ము, యేసు ప్రభువు. 2వది, దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపాడు. అవునా? అవును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. యేసే ప్రభువు, ఆయన చెప్పినట్టుగా మేము వినాలి. 2వది, ఆయన సిలువలో మా కొరకు మరణించాడు. ఆయనను 3వ రోజు దేవుడు ఆయనను లేపాడు. సజీవునిగా ఆయన లేచాడు.
ఆయన నేటికి సజీవుడై ఉన్నాడు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. తండ్రి, నీ రాజ్యముతో కూడా నీ వచ్చినప్పుడు మమ్మల్ని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, పరలోక రాజ్యములో మేము అడుగుపెట్టునట్లుగా అవిశ్వాసం మాకు కలగకుండా విశ్వాసంలో మేమెల్లప్పుడూ ముందుకు సాగునట్లుగా మమ్మల్ని బలపరచమని తండ్రి, సువార్త ప్రకటించే వారి విషయంలో కూడా సువార్త ప్రకటించు వారిని తండ్రి నీ రెక్కల నీడన దాచి ఉంచి దేవుని వాక్యము అనేకుల యొద్దకు తీసుకెళ్ళినట్లుగా సువార్త ప్రకటించు వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను వారిని ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును పరలోకములో తప్పకుండా చేర్చునుగాక. ఆమెన్.